అందరికీ నమస్తే అండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలు కొన్ని కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఇటీవల ఒక వారం రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంమంత్రి అండ్ బీజేపీ పొలిటికల్ డెసిషన్ మేకర్ అమిత్ షా గారిని కలిశారు. వాళ్ళిద్దరి మధ్య భేటీ జరిగింది. ఆ భేటీ సందర్భంగా వాళ్ళ మధ్య చర్చకు వచ్చిన అంశాలు ఏంటనేది నేను ఆల్రెడీ చెప్పా. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ పొత్తు అండ్ ప్రచారం అంశాల మీద ఇద్దరికి మధ్య చర్చ వచ్చింది అని చెప్పాను. అలాగే తమిళనాడు ఎన్నికల్లో ప్రచారం అంశము మీద కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది అని నేను చెప్పాను కదా. ఇప్పుడు అది ఇప్పుడిప్పుడే నిజమవుతుంది. ఈ నెల 7, 8 తేదీల్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఈ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోతున్నారు. అక్కడ బీజేపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నప్పటికీ బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట జనసేన లేదు, జనసేన ఉన్న చోట బీజేపీ వాళ్ళు అంతర్గతంగా సహకరిస్తున్నారు. అంటే పొత్తు లేదు, అఫీషియల్గా వాళ్ళు ఏం పొత్తు పెట్టుకోలేదు, కానీ సహకరించుకుంటున్నారు. పరస్పర సహకారం అయితే ఉంది, ప్రత్యర్థులుగా అయితే మాత్రం లేరన్నమాట. సో ఈ బీజేపీ అండ్ జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు 2 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళబోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయబోతున్నారన్నమాట. అది తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అప్పచెప్పిన ఒక రోల్. దాంతోపాటు వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 2028లో జరగనున్న ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పడానికి బీజేపీ రెడీ అవుతోంది. తెలంగాణలో యూత్ ఓట్ బ్యాంకు అండ్ కొంత సామాజిక వర్గానికి సంబంధం లేకుండా కొంత యూత్ అండ్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ఇతర క్రేజ్ ఉన్న కొన్ని పర్టికులర్ ఏరియాస్, పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీస్ పవన్ కళ్యాణ్ గారికి అనుకూలమైనవి చూసి ఆ బాధ్యతల వరకు అప్పచెప్పడానికి రెడీ అవుతున్నారు. సరే, ఇది కాసేపు పక్కన పెడితే దానికంటే ముందు తమిళనాడులో జరగబోతున్న ఎన్నికలు, మరో 2 నెలల్లో తమిళనాడులో పోలింగ్ జరగబోతుంది కదా. ఈ ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలు ఒక కీలకమైన రోల్ ఇచ్చారనేది ఒక ప్రచారం జరుగుతోంది. అక్కడ ఎన్డీఏ తరపున ప్రచార ఇన్ఛార్జిగా, ఎలక్షన్ ఇన్ఛార్జిగా ఆయన్ను నియమించడానికి కసరత్తు జరుగుతోంది. తమిళనాడులో విజయ్తో పొత్తు పెట్టుకోవడానికి, అంటే టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ మ్యాక్సిమం ప్రయత్నించింది. అతన్ని నయానా భయానా పొత్తుకు ఒప్పించేయాలని చూసినా విజయ్ ఒప్పుకోవట్ల. ఎందుకంటే కేంద్ర సర్వేల ప్రకారం విజయ్కి అరౌండ్ ఒక 10 to 12% వరకు ఓట్ బ్యాంక్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ 10 to 12% ఓట్ బ్యాంక్ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకే. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంకు అంటే అది బీజేపీ అలయన్స్, ఎన్డీఏ వాళ్ళదే, అన్నా డిఎంకే అండ్ ఎన్డీఏ వాళ్ళకి రావాల్సిందే. అది విజయ్కి వెళ్ళిపోతుండటంతో డిఎంకేకు లాభిస్తుందేమో అనే భయంతో బీజేపీ విజయ్ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ సైద్ధాంతికంగా బీజేపీ అండ్ టీవీకే కలవవు కాబట్టి, అది కరెక్ట్ కాదు కాబట్టి విజయ్ దానికి ఒప్పుకోవట్ల, రాజకీయంగా తను నష్టపోతాను అని భావించి. సో అందుకు ఇప్పుడు విజయ్కి ఆల్టర్నేటివ్గా పవన్ కళ్యాణ్ గారిని దించాలని తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక 25 నుంచి 30 నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళ ప్రభావం ఉంటుంది, గెలుపు ఓటములను శాసించే ప్రభావం ఉంటుంది. అది కొంత కలిసి వస్తుంది. దాంతోపాటు సినిమా స్టార్గా పవన్ కళ్యాణ్ గారికి సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ ఉంది కాబట్టి అది కొంత కలిసి వస్తుంది, యూత్లో ఉన్న క్రేజ్ కలిసి వస్తుంది. ప్లస్ పవన్ కళ్యాణ్ గారికి కూడా పొలిటికల్గా కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట. అందుకని తమిళనాడు ఎన్నికల ఇన్ఛార్జిగా, ఎన్డీఏ తరపున ఇన్ఛార్జిగా వేసే అవకాశం ఉంది, లేదా ప్రచార కమిటీ బాధ్యతలు అయినా సరే ఆయనకి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఫస్ట్ తెలంగాణలో ప్రచారం చేస్తారు, ఆ తర్వాత తమిళనాడు బాధ్యతలు ఇంకొక 15-20 రోజుల్లో క్లారిటీ వస్తాయన్నమాట. సో మొత్తానికి ఎన్డీఏలో పవన్ కళ్యాణ్ గారు ఎంత కీలకం అనేది ఈ పరిణామాలే చాటి చెప్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘకాలం బీజేపీతో పొత్తులో ఉండాలనే ఉన్నారు. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడప్పుడే వదులుకునే అవకాశం లేదు. కనీసం 10-15 ఏళ్ళు ఉంటారు. కాబట్టి ఈ 10-15 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో కీలక స్థానానికి వెళ్ళే అవకాశం ఉంది. అది ఎన్డీఏ కన్వీనర్గా వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కన్వీనర్గా చేశారు. సో ఎన్డీఏలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎంపీలే కీలకం, తెలుగుదేశం పార్టీ ఎంపీలే కీలకం. సో టీడీపీ, జనసేన ఆల్రెడీ ఇక్కడ పొత్తులో ఉన్నాయి కాబట్టి 2 పార్టీల తరపున ఎంపీల సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి
పవన్ కళ్యాణ్ గారికి ఎన్డీఏలో కీలక బాధ్యతలు అప్పచెప్పచ్చు. ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్‌లో అయినా ఉంటది. అవకాశం అయితే ఉంటది. థ్యాంక్ యూ.